హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్ కర్మన్ఘాట్ ఇంద్రా నాగేంద్ర థియేటర్ సెకండ్ లెఫ్ట్. మన ప్రొపరేటర్ రవికుమార్. ఈరోజు వచ్చే వీడియో వచ్చేసి i20 వెహికల్. సో ఈ i20 వెహికల్ వచ్చేసి మన రీల్స్ చూసి మన దగ్గరికి వచ్చేసిండు యూట్యూబ్లో. సో మన దగ్గరికి వచ్చేసి న్యూ కస్టమర్, ఇది ఫస్ట్ టైం వచ్చిండు. సో i20 వచ్చేసి ఏమవుతుందని అంటే జనరల్ సర్వీసింగ్ ప్లస్ ఏసీ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా షోరూంలో అవ్వట్లేదనేసి చెప్పిండు కస్టమర్ మన దగ్గరికి. షోరూంలో ఎన్నిసార్లు చేయించినా కానీ బయట చేయించినా కానీ సర్వీస్ అనేది కరెక్ట్గా అవ్వట్లేదని మన రీల్స్ చూసి మన రేటింగ్ చూసి మన దగ్గరికి వచ్చిండు బండి. సో ఇది ఏసీ అనేది ప్రాబ్లం ఏంటంటే బాగా రేడియేటర్ జామ్ అయిపోయింది మొత్తం రేడియేటర్స్. సో రేడియేటర్ జామ్ అయిపోయేసి హీట్ అయిన తర్వాత కూలింగ్ అనేది తగ్గిపోతుంది. దాంతో ఏంటంటే రేడియేటర్ క్లీన్ చేపిద్దాం అనేసి ఓపెన్ చేశాను. సో ఏసీ రన్నింగ్ చెక్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేశాను. సో ఇలా ఉంటుంది ఓపెన్ చేయడం అంటే. రేడియేటర్ అనేది మొత్తం ఓపెన్ చేయాలంటే ఇలా అంతా ఓపెన్ చేసేసుకొని రేడియేటర్స్, అట్లే ఆయిల్ కూలర్స్, సో ఇంట్రో కూలర్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటున్నాను. ఇది ప్లస్ ఇంట్రో కూలర్లో బాగా టర్బో ఆయిల్ అనేది నిండుకుంది, అట్లా ఆ ఇంట్రో కూలర్ కూడా బాగా సాఫ్ చేస్తున్నది. అట్లా కస్టమర్ జనరల్ సర్వీస్ కూడా చేయమన్నాడు. సో ఏసీ కంప్లైంట్ ప్లస్ వైపర్ బాక్స్ అనేది షోరూంలో ఎప్పుడు చేయించినా కానీ లేదు అని అంటున్నాడంట. ఎంసీలో పెట్టేసి సెట్ చేసిండు, అది కూడా కొత్త ఏమంటున్నాడు కస్టమర్. మా రీల్స్ చూసేసి ప్రతి ఒక్క వర్క్ అవుతుంది అనేసి కస్టమర్ దగ్గరికి మన దగ్గరికి తీసుకొచ్చిండు వెహికల్. సో మనం ఇలా వర్క్ నడుస్తుంది. ఎలక్ట్రీషియన్ నాని, ఓన్లీ ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్స్ ఇక్కడ ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ చేస్తాడు ఇది. సో వైరింగ్ అంతా చెక్ చేసుకుంటుండు ఎలా ఉందని. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ అంటే ఇలా ఉంటుంది. చూడండి ఎలా ఉన్న వెహికల్ ఎలా అయిందో. మొత్తం ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది వెహికల్. సో ఇలా ఓపెన్ చేసేసి ప్రతి ఒక్కటి చెకింగ్ నడుస్తుంటుంది మన దగ్గరికి. సర్వీస్ వచ్చిన వెహికల్స్ మోస్ట్లీ బట్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది అని అంటే ఇట్లా ఓపెన్ చేస్తాం మనం. ఓపెన్ చేసేసుకొని వర్క్ ఇలా చేస్తాం మనం మన దగ్గర. ఇది వచ్చేసి బొలోరో వెహికల్స్. ఇది జనరల్ సర్వీసింగ్ ఉంది. ప్లస్ ఈ జనరల్ సర్వీసింగ్లో ప్రాబ్లమ్స్ చెప్పాడు. ప్రాబ్లమ్స్ కూడా చేసి పెట్టేసామని. దీంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ ఇతను మన దగ్గరికి వచ్చిన తర్వాత యావరేజ్ మైలేజ్ పెరిగింది అనేసి మన దగ్గర కంటిన్యూ అవుతున్నాడు ఇతను. సో ఈయన చెప్పిన ప్రాబ్లమ్స్ ఏంటంటే మహీంద్రాలో షోరూంలో కూడా దొరకని ఐటమ్స్ మన దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి మనం తెప్పించి చేస్తున్నాం కాబట్టి మన నమ్మకం మీద ఇప్పటికి 3వ సర్వీస్ ఇది మన దగ్గర ఇవ్వబట్టి. సో మనం చేసినప్పుడల్లా మైలేజ్ అనేది పెరుగుతుంది, మైలేజ్ తగ్గుతలేదు, పెరుగుతుంది. అందుకే ఇస్తున్నాడు మన దగ్గర కస్టమర్. సో ఈ గ్రిల్ వచ్చేసి దాదాపు 2 ఏళ్ళ నుండి ఇతను కష్టపడుతున్నాడు. 2 ఇయర్స్ నుండి ఎక్కడ దొరకట్లేదని అంటే ఇప్పుడు నేను తెప్పించేసాను. ఇది పాత గ్రిల్, ఇది న్యూ గ్రిల్. ఈ గ్రిల్ 2 ఇయర్స్ నుండి బిలో ఆయన కష్టపడుతున్నాడు, ఎక్కడ దొరకట్లేదంటే నేను తెప్పించేసేసాను ఇప్పుడే. సో ఇది బొలోరో వచ్చేసి దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటంటే వెనక సౌండ్ ఒకటి వస్తుంది. వెనక సౌండ్లో మనం వచ్చేసి చెక్ చేసుకున్న తర్వాత చూసాము ఏం సౌండ్ వస్తుందో చెప్పాను. చూస్తే షాక్స్ పోయినాయండి, షాక్స్ మొత్తం పోయినాయి. షాక్స్ కొత్త వేయించాను, 2 సైడ్స్ షాక్స్ వేసాను. షాక్స్ డౌన్ అయిపోయేసేసి కొట్టుకుంటున్నాయి. ఇవి షాక్స్ అండి, 2 సైడ్ వేసాము షాక్స్. అదేవిధంగా ఇతను కూడా ఏసీ ఒకటి వర్క్ చెప్పాడు. ఏసీ జనరల్ సర్వీసింగ్, అప్పీల్ సర్వీసింగ్, మైలేజెస్ ఆల్మోస్ట్ అన్నీ చేసేయమన్నాడు. అన్నీ చేస్తున్నాం మన దగ్గర, వర్కింగ్ అన్నీ నడుస్తున్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి కస్టమర్ ఇచ్చిన తర్వాత ఇది మనం టెస్ట్ డ్రైవ్కి వెళ్ళేసి వస్తుంటే బ్రేక్ ఆయిల్ పైప్ పలిగిపోయింది. ఇది కంపెనీతో పాటు వచ్చిన బ్రేక్ ఆయిల్ పైప్ ఇది. సో ఈ బ్రేక్ ఆయిల్ పైప్ అనేది ఇంత పొడుగు ఉంటుంది చూడండి. టెస్ట్ డ్రైవ్కి వెళ్ళేసి వస్తుంటే పగిలిపోయింది. బ్రేక్ అనేది కంట్రోల్ చేసుకొని వచ్చాము మనం.
సో బ్రేక్ ఆయిల్ పైప్ వేసేసినాము కొత్తది. సో ఇప్పుడు వచ్చేసి అదే కస్టమర్ చేతిలో పగులుతుంటే కస్టమర్ బ్రేక్ అనేది కంట్రోల్ చేయలేకపోతుండే, మనం మెకానిక్ కాబట్టి కొంచెం ఐడియా ఉంది కాబట్టి మనం ఐడియాతోటి వెహికల్స్ అనేది నడిపినాం. ఇది సో ఇది ఓమ్ని ఇది కూడా జనరల్ సర్వీస్ అండి. మన దాన్ని హైడ్రాలిక్ పైకి ఇచ్చేసాం ఇది ఓమ్ని. సో ఇది జనరల్ సర్వీస్ నడుస్తుంది. ఇది వచ్చేసి జనరల్ సర్వీస్లో వచ్చేసి డిఫరెన్షియల్స్ బేరింగ్స్ పోయినాయి. ఇవి వెనక యాక్సిల్స్ బేరింగ్స్, రియల్ యాక్సిల్స్ బేరింగ్స్ పోయినాయి. రియల్ యాక్సిల్స్ చూడండి. డిఫరెన్షియల్స్ మొత్తం ఓపెన్ చేసి పంపించాను లేత్ మిషన్కి. లేత్ వర్క్లో డిఫరెన్షియల్స్ అండ్ బేరింగ్స్ అవన్నీ కూర్చోబెట్టేసి ఇస్తారు మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుందండి వర్కింగ్. మన దగ్గర వర్క్ అలా ఉంటుంది, ఒరిజినాలిటీ ఉంటుంది. వర్క్ ఏది అయినా కాదు అనే సమస్య లేదు, అన్ని ఆల్ వర్కింగ్ అవుతుంది మన దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్, మీ వెహికల్స్ ఏది ఉన్నా కానీ లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్కి వచ్చేయండి, వచ్చి చేయించుకోండి. రీజనబుల్ సర్వీస్ ఉంటుంది మన దగ్గర. ప్లస్ ఏది ఉన్న కస్టమర్తో రిలేషన్ మెయింటైన్ చేయడానికి చూస్తాం మనం, అట్లా ఉంటుంది మన దగ్గర సర్వీస్. సో మన దగ్గరకు వచ్చేసి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మనది వచ్చేసి కర్మన్ఘట్ ఇందిరానాగేంద్ర థియేటర్ సెకండ్ లెఫ్ట్లో ఉంది. మన అదే గూగుల్లో కొట్టినా కానీ చూపిస్తుంది లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్ అని. అదేవిధంగా యూట్యూబ్లో కొట్టినా కానీ వస్తుంది. సో లొకేషన్ వచ్చేసి కర్మన్ఘట్ శ్రీ లక్ష్మీ థియేటర్ సెకండ్ లెఫ్ట్లో ఉంటుంది. మన కాంటాక్ట్ నెంబర్ 9985933456 అండి ఇది. సో ఎవరైనా కాంటాక్ట్ చేయాలన్నా కానీ మన నెంబర్కి కాంటాక్ట్ చేసి వచ్చేయచ్చు. ప్రతి వెహికల్స్ ప్రతి సర్వీస్ మన దగ్గర అవుతుంది. ఆల్మోస్ట్ సర్వీస్ కానీ అన్నీ ఆల్ వర్కింగ్ అనేది మన దగ్గర అవుతాయి కాబట్టి సో రీజనబుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ రీజనబుల్ ఉంటుంది, బట్ గుడ్ లుకింగ్ కూడా అవుతుంది వెహికల్స్. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్కి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.